ఇగా మీరు ఉన్నారు అనేటటువంటి విషయం మనకు తెలియపరచడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి. ఆసక్తి మనం ఏ విషయంలో కలిగి ఉంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పట్ల ఆసక్తి ఉంటుందా? దేవుని మందిరము పట్ల ఆసక్తి ఉంటుందా? వాక్యము పట్ల మనకు ఆసక్తి ఉంటుందా? ఈ ఆసక్తి, ఈ మూడిటి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా గమనించండి, దేవుని నుంచి ఎప్పుడు కూడా దూరముగా వెళ్ళడం. ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన ఎప్పుడు కూడా తన ఆలోచన ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి పైన ఆలోచన ఉండదు. ప్రియులారా, దేవుని వాక్యం చేత మనకు తెలియపరుస్తున్నాడు. వాక్యము చదువుతున్నాం. చదివిన తర్వాత, విన్న తర్వాత మనం దాన్ని ఏమి చేయాలి? ఏమి చేయాలి? ఏం చేయాలమ్మా? వాక్యము చదువుతున్నాం, వింటున్నాం. విన్న తర్వాత, చదివిన తర్వాత ఏం చేయాలి? ఇంటి ముందు ఏ ఎద్దో ఆవో ఉండేది కదా, అది పొద్దంతా మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు అది చక్కగా గడ్డి మేస్తుంది. మేసిన తర్వాత ప్రియులారా, దాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర కట్టేసినాక అది చక్కగా పడుకొని ఏం చేస్తుంది? తిన్నటువంటి ఆ గడ్డిని, ఆ ఆహారాన్ని ఏం చేస్తుంది? అది నెమరు వేస్తుంది. వినే వాక్యమును కూడా, చదివే వాక్యమును కూడా మనం ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. వీళ్ళు ప్రియులారా గమనించండి, ఈ దెసలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. తిరిగి ప్రియులారా గమనించండి, ఆ వాక్యమును వీరు నెమరు వేస్తూ ఉన్నారు, పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ వాక్యము పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా వీరు ఉన్నారు. ఈ ఆవు ఎప్పుడైతే నెమరు వేస్తాదో ఆ తిన్నటువంటి ఆహారము తనకి జీర్ణము అవుతుంది. తిన్నటువంటి ఆహారం ఏమవుతుంది? జీర్ణం అవుతుంది. జీర్ణం కాకుండా దానికి ప్రియులారా గమనించండి, బలము రాదు. జీర్ణం